బంగ్లాదేశ్లో వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దేశంలోని చాలా మంది ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్లోకి వస్తున్నట్టు సమాచారం అందడంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, మహడీ షరీఫ్, ఫలక్నుమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వర్గాల వారు ఆ దేశం విడిచి వారు పుట్టి పెరిగినటువంటి దేశాలకు కానీ లేదా ఎక్కువగా ఆ ప్రాంతం వారు నివాసం ఉంటున్నటువంటి దేశాలలోకి వెళ్లి అక్కడ సేఫ్ జోన్ గా బ్రతికి ప్రాణాలని అరచేతిలో సేవ్ అవ్వాలనే ఒక ఆలోచనతో ఒక్కరొక్కరుగా వివిధ దేశాలకు వెళ్తా ఉన్నప్పుడు తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోకి వీళ్ళు చొరబడి హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి బాలాపూర్, కాటేదాన్, పాడి షరీఫ్, ఫలక్నుమా ప్రాంగణంలో వీళ్ళు ఇప్పటికే అక్కడికి రీచ్ అయ్యి అక్కడ సేఫ్ గా వీళ్ళు కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడే పోలీసులు అందినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అటు హైదరాబాద్ రాచకొండ పోలీసులు కూడా కొంతమంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వీళ్ళు ఈ 2 years గతంలో నుంచి చూస్తే 1000 మందికి పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటా ఉన్నారనేది కూడా పోలీసుల విచారణలో బయటపడింది. తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ అక్కడి నుంచి రోహింగ్యా ముస్లింస్ తో పాటు కొంతమంది హిందూ కమ్యూనిటీకి చెందినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ తలదాచుకోవడం, ఇక్కడ అక్రమంగా నివాసం ఉండడం, ఇక్కడ నుంచి అక్కడగా ఈజీగా వీళ్ళు వెళ్లేటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడము, వెస్ట్ బెంగాల్ మీదుగా హైదరాబాద్, తెలంగాణకు చేరుకొని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా నివాసిస్తూ ఉన్నారు. వేలాది కుటుంబాలు బంగ్లాదేశ్ కి చెందినటువంటి కుటుంబాలు ఇక్కడికి వచ్చి వీళ్ళు అక్రమంగా నివాసం ఉంటా ఉన్నారు అన్నట్టు కూడా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తనిఖీలు చేసి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ ఏవైనా విధ్వంసాలు సృష్టించి గొడవలు క్రియేట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పూర్తి మొత్తంలో అక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, పార్లమెంట్ లోకి అక్రమంగా ప్రవేశించడము, ప్రధాని కార్యాలయం పైన దాడులు చేయడము, అక్కడి నుంచి పోలీసుల కనగప్పి తప్పించుకొని ఇక్కడికి ఏమైనా వచ్చారా, ఇక్కడ ఏమైనా తలదాచుకున్నారా, హైదరాబాద్ రాచకొండ సేఫ్ జోన్ కిందికి భావించి ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చొరబడిదారులంతా కూడా ఇక్కడికి వచ్చి తలదాచుకుంటా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చినటువంటి వెంటనే ఆ బంగ్లాదేశీయులు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటా ఉన్నారు, ఇక్కడ తలదాచుకుంటున్నారని తెలిసినటువంటి వెంటనే పోలీసులు రెగ్యులర్ గా మానిటరింగ్ పెట్టి వారిపైన స్పెషల్ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, వీరికి ఇప్పటికే కొంతమంది ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వర్గం కూడా వీరికి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇతర లోకల్ ప్రూఫ్స్ అన్నిటిని కూడా వీరికి క్రియేట్ చేసి ఇక్కడి వారి అన్నట్టుగా కూడా వాళ్ళని నిరూపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇటీవల అక్కడ జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వారిని అక్కడి నుంచి పిలిపించుకొని ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళని తలదాస్తున్నారు, వాళ్ళని ఇక్కడ భద్రపరుస్తా ఉన్నారు అనేది కూడా అలిగేషన్స్. కాబట్టి ఇక్కడి దేశాలకు ఇప్పటికే రాయవారం జరుగుతూ ఉంది. అక్కడ ఎలాంటి విస్తృతి జరగకుండా ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంది. అక్కడ ప్రధానమంత్రి కూడా అక్కడి నుంచి ప్రాణాపాయ స్థితిలో తప్పించుకొని హైదరాబాద్, ఢిల్లీకి చేరుకొని భారత ప్రభుత్వం సంరక్షణలో సేఫ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా అక్కడ విశ్వాసం క్రియేట్ చేసినటువంటి ఇక్కడ బంగ్లాదేశీయులంతా కూడా హైదరాబాద్ కి చేరుతుంది, ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారనే దానిపై మాత్రం కంటిన్యూ సోదాలు కొనసాగుతున్నాయి. రవితేజ్, అంటే ప్రస్తుతానికైతే ఏ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించారు? అంటే గతంలో వచ్చిన వారు ఉంటే వారి పరిస్థితి ఎలా? బాలాపూర్, కాటేదాన్, పాడి షరీఫ్, ఫలక్నుమా ప్రాంతాలు ఇది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చివరి పోలీస్ స్టేషన్ లిమిట్స్, తర్వాత రాచకొండ ఎంట్రీ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఎక్కువగా ఇక్కడ రోహింగ్యా ముస్లింస్ బంగ్లాదేశ్ నుంచి కూడా అక్రమంగా భారత్ లోకి చొరబడి
హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి కంపెనీల్లో వర్క్ చేస్తా ఉన్నాము. డైలీ లేబర్ అంటూ కూడా ఇక్కడికి చేరుకొని ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ వాళ్ళు ఇక్కడి వారివే అంటూ కూడా వారి భారత ప్రభుత్వానికి చెందినటువంటి అనేక బెనిఫిట్స్ పొందడము, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వీళ్ళు ఇతర ఓటర్ ఐడి కార్డ్స్ కూడా పొందుతూ మేము భారతీయులమే అంటూ కూడా గతంలో నుంచి వీళ్ళు గొడవ చేస్తూ రోహింగ్యాలు అనేక సార్లు ఇక్కడ క్రైమ్స్ కి పాల్పడినటువంటి నేర చరిత్ర ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ తలదాచుకోవడానికి ఇక్కడికి చేరుకొని వీళ్ళు షెల్టర్ ఇస్తా ఉన్నారు. అక్కడ విధ్వంసాలు క్రియేట్ చేసినటువంటి కొంతమంది అనుమానితులు కూడా ఇక్కడికి చేరుకొని ఈ సేఫ్ జోన్ లో వీళ్ళు తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు రాచకొండ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు మూకుమ్మడిగా ఎక్కడెక్కడ ఇటీవల వీళ్ళు వచ్చి తలదాచుకున్నారు, ఏ ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు సెంట్రల్ జోన్ కిందకి తీసుకున్నారు, ఇక్కడ ఏమైనా వీళ్ళు ప్లాన్ చేశారా అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆ వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తా ఉంది. ఈ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారో లేదా పూర్తి వివరాలు కూడా బయటకు తీసుకున్నట్టుగా తెలుసుకుంటారు. రవితేజ్, అంటే పశ్చిమ బెంగాల్లోని ఆ జల్పాయిగుడి దగ్గర సరిహద్దు దగ్గర ఉన్న కూడా దాదాపు 100 మంది కూడా బారులు తీరినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో కేంద్రం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది? వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణకు చాలా ఈజీగా రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ వలస కూలీలు ఎక్కువగా తెలంగాణ జీవనోపాధిని నమ్ముకుని ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో స్థిరపడి నిత్యం ఈ లేబర్ వర్క్ కి అలవాటు పడి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇటీవల జరిగినటువంటి బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా చాలా మంది ఈ చొరబాటుదారులందరూ కూడా వెస్ట్ బెంగాల్ మీదుగా తెలంగాణలోకి అక్రమంగా చొరబడి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకొని పాత మిత్రులు కానీ అదే కులం మతానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా అక్కడ షెల్టర్ ఉందని కూడా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్నారు. వీళ్ళంతా కూడా అక్కడ విధ్వంసం అల్లర్లు క్రియేట్ చేసినటువంటి వ్యక్తులా లేకపోతే ప్రాణాలని కాపాడుకోవడానికి ఇక్కడ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటా ఉన్నారు అనే దాంట్లో కూడా పోలీసులు ఆ కేసు విచారణ జరిపిస్తా ఉన్నారు. అక్కడ పార్లమెంట్ పై దాడి చేయడము, ప్రధాని కార్యాలయం పై కూడా దాడి చేయడము, ఇంట్లోకి చొరబడి ఇంట్లో అన్ని కూడా వస్తువులు మాయం చేయడము, అధికారుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, ప్రభుత్వ అధికారుల పైన తిరుగుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడము, అన్నిటి వ్యవహారంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కూడా ఎవరిని కూడా వారు యాక్టివిటీస్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పడ్డటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదంటూ కూడా ఎప్పటికీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు వెస్ట్ బెంగాల్ మార్గం ద్వారా తెలంగాణలోకి తిరగబడి ఇక్కడ షెల్టర్ తీసుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.